వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో వచ్చేసి కేవలం 10 రూపాయలకే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి టెస్ట్ సిరీస్ అయితే పెట్టడం జరిగిందనమాట. 5 టెస్టులు కలిపి మీకు 10 రూపీస్ అనమాట. అయితే ఈ 5 టెస్టులు కూడా మీకు షెడ్యూల్ వైజ్గా మీకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని అప్లోడ్ చేసాము, ఇంకా రిమైనింగ్ మిగిలేటివి మీకు షెడ్యూల్ వైజ్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే కనుక, ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో వచ్చేసి కేవలం ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనేది మీకు 10 రూపాయలకు మాత్రమే పెట్టడం జరిగింది. మన డిఫెన్స్ జాయినింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఒకసారి డెమో టెస్ట్ కూడా ఉందన్నమాట, చూడండి. అండ్ బై లాంగ్వేజ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అయితే మీకు టెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక మేటా వెళ్దాం బ్రదర్. ఎవరైతే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసి ఎగ్జామ్ డేట్ చెక్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అయితే అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ డేట్ నుండి వాళ్ళకు ఎప్పుడు అడ్మిట్ కార్డ్ వస్తుంది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ చెప్తాను. అండ్ అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి ప్రతి చెప్తాను. కాబట్టి వీడియో చూసాం ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ చూడండి. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టు మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన పిల్లకైతే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. ఇక మేటా వెళ్ళంటే మనకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదేనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీరు ఏ విధంగా అయితే మొన్న ఇంటిమేషన్ లెటర్ చెక్ చేసుకున్నారో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది ఎవరు ఏ డేట్న వాళ్ళు అప్లై డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే కనుక మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏంటంటే మార్చి 2 అంటే మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మనకు మార్చి 2 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే మార్చి 2 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి అడ్మిట్ కార్డులు అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మార్చి 2 కాకుండా మార్చి 3వ తేదీన ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు రేపటి నుంచి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బ్రదర్ మాది సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రావడం లేదు, అక్కడ మనకి ఏ విధంగా అయితే వస్తుందని స్క్రీన్ షాట్స్ అయితే పెడుతున్నారు. అలా వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. ఎందుకంటే సిటీ ఇంటిమేషన్ అనేది మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు మాత్రమే ఓపెన్ అవుతుంది. మీకు అప్పుడు మీరు చెక్ చేసుకున్నప్పుడు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, మీరు మళ్ళీ నెక్స్ట్ డే అదే టైమింగ్కి ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఆ రోజు కూడా మీకు ఓపెన్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ఈ విధంగా మీరు డైలీ చెక్ చేస్తూనే ఉండాలి. ఎవరికైతే సిటీ ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు మాత్రమే మీకు అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అడ్మిట్ కార్డ్ అనేది చూసి డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా మీరైతే తెలుసుకోండి బ్రదర్. ముందుకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రేషన్ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, మనకు సిటీ ఇన్ఫర్మేషన్స్ లేదా ఆల్రెడీ ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్స్ అనేది ఇక్కడ కింద బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఏ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఉంటుంది అనమాట. అంటే దీనిలో వచ్చేసి మీ రిజిస్టర్ ఐడి నెంబరు, మీ పేరు, మీ ఫాదర్ నేము, మేలు, జెండరు, అండ్ కింద వచ్చేసి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఏ షిఫ్ట్ మొత్తం ఉంటుంది. అండ్ పక్కన ఇక్కడ మనకు ఈ కాల్ లెటర్ అయితే ఉంది కదా, ఈ కాల్ లెటర్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు ఈ కాల్ లెటర్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. మనకి ఎగ్జామ్ వచ్చేసి మార్చి 2, 2025 నుండి మార్చి 18, 2025 వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెంటర్ అయితే ఉంటుందో ఒకసారి చూసుకోండి. మన సబ్స్క్రైబర్కి వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉందన్నమాట, విజయవాడ హైవే నియర్ భాగ్యలత బస్ స్టాప్. అండ్ ఇక్కడ మనకు హైదరాబాద్, తెలంగాణ, రంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ అయాన్ డిజిటల్ జోన్ మనకు అరుణోదయ నగర్ ఏదైతే ఉందో ఈ సెంటర్లో అయితే పడిందనమాట. మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కదా కింద ఇక్కడ మీకు ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఉంది కదా, దీని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. వాటిని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అయితే బ్రదర్ ఇక్కడ మీరు అడ్మిట్ కార్డ్ ఏవైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారో అడ్మిట్ కార్డ్ అనమాట ఇది. ఇక మీరు చూసుకుంటే ఈ కాల్ లెటర్ ఫర్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకు పైనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ రోల్ నెంబర్ ఉంటుంది, అండ్ మీ రిజిస్టర్ ఐడి నెంబర్ ఉంటుంది, అండ్ మీ పేరు ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు అప్లికేషన్ చేంజ్ ఏమైనా మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేసి మీ ఫోటో అయితే ఉంటుంది, మొత్తం కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్, అడ్రస్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఇక్కడ మనకు అయాన్ డిజిటల్ జోను, మనకు అరుణోదయ నగరు, హైదరాబాద్. అంటే ఇక్కడ మీరు సెంటర్ అయితే చూసుకోండి. అదే మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్లోనే ఓన్లీ మీకు హైదరాబాద్ అయితే హైదరాబాద్, విజయవాడ అయితే విజయవాడ, కర్నూలు అయితే కర్నూలు అని ఒక మీకు సిటీ మాత్రమే చూపించుంటాడు. బట్ ఫుల్ అడ్రస్ మాత్రం మీకు ఈ విధంగా అయితే అడ్మిట్ కార్డ్లో మాత్రమే వస్తుంది. అండ్ ఇంకోటి మీకు కిందనే మనకు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా మనకు లింక్ అయితే ఉంటుందన్నమాట. ఆ లింక్ క్లిక్ చేశారంటే డైరెక్ట్ మీకు ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. దాన్ని పట్టుకొని మీరైతే ఎగ్జామ్ సెంటర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇప్పుడు హైదరాబాద్లో మీకు సెంటర్ తెలియకపోతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు అనమాట. అండ్ మీకు డేట్ చూసుకొని మార్చి 2, 2025 షిఫ్ట్ 3 అంటే మొత్తం చూసుకోండి. మీరు ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి,
ఇక్కడ మీరు రిపోర్టింగ్ 2:30 కల్లా మీరు రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు చూసుకోండి బ్రదర్, అడ్మిట్ కార్డ్ అని మీకు ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఎగ్జామ్ లాంగ్వేజ్ పెట్టారో, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన సబ్స్క్రైబర్ తెలుగు అయితే పెట్టాడు కాబట్టి ఎగ్జామ్ సెంటర్లోన తెలుగు అండ్ ఇంగ్లీషు ఈ 2 లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ సపోజ్ ఇక్కడ మీరు ఎవరికైతే ఇంగ్లీష్ అని ఉందో వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ రాయాలి, తెలుగు లాంగ్వేజ్ అయితే రాదనమాట వాళ్ళకు. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి మీరు ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాలి. అండ్ పక్కన మీకు ఇన్విజిలేటర్ సిగ్నేచరు, ఇవన్నీ కూడా మీరు సిగ్నేచర్స్ మీరు ఎగ్జామ్ సెంటర్లో మాత్రమే మీరైతే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు బయట అయితే సిగ్నేచర్ అయితే చేయొద్దండి. అదే ఇది వచ్చేసి బ్రదర్ మనకు పైన చూసుకుంటే క్యాండిడేట్ ఫాలో అనమాట. అంటే ఇది క్యాండిడేట్ మన ఎగ్జామ్ సెంటర్ అయిపోయిన తర్వాత దీన్ని కటింగ్ అంటే ఈ అడ్మిట్ కార్డ్ని 2 భాగాలుగా చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. కింద వచ్చేసి ఇది చూడండి, ఇది ఆర్ఆర్బీ ఫైల్ అనమాట. ఇది వచ్చేసి ఆర్ఆర్బీ వాళ్ళైతే తీసుకుంటారు అనమాట. ఇక్కడ కూడా మీకు మీ రోల్ నెంబర్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ డేటు, షిఫ్ట్ మొత్తం కూడా మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అయితే పడితే ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫోటో వచ్చేసి కంపల్సరీగా మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో అదే ఫోటో మాత్రమే ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారన్నమాట. కాబట్టి మీరు కంపల్సరీ మీరు ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ కాడ అప్లోడ్ చేసినటువంటి ఫోటో లేకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక తీసుకొని ఫోటో స్టూడియోకి వెళ్ళి అక్కడ అడ్మిట్ కార్డ్ని అతనికి సెండ్ చేశారంటే అడ్మిట్ కార్డ్లో ఉన్నటువంటి మీ ఫోటోని దాన్ని వాళ్ళు క్రాప్ చేసి మనకు ప్రింట్అవుట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అది ఫోటోగ్రాఫర్ అంటే ఎవరైతే ఫోటో స్టూడియోలో ఉన్నారో వాళ్ళ టెక్నిక్ని బట్టి వాళ్ళైతే మీకు ఫోటోలు వేస్తే తీసి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అదైతే ఆ ప్రాసెస్ అయితే మీరైతే చూసుకోండి. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఎగ్జామ్ కంప్యూటర్లోన మనకు ఒక పారాగ్రాఫ్ అయితే ఒక 2-3 లైన్స్ అనమాట అది కనిపిస్తుంది. అదైతే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది సిస్టమ్లో ఉంటుంది. సిస్టమ్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు రాయాలి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇవ్వాలి, అదేవిధంగా క్యాండిడేట్ రైట్ థంబ్ ఇవ్వాలి, క్యాండిడేట్ సిగ్నేచర్ ఇవ్వాలి, తర్వాత ఇన్విజిలేటర్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ సెంటర్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, మీరు అడ్మిట్ కార్డ్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో అది అడ్మిట్ కార్డ్ కంపల్సరీగా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. 1 కాకుండా 2 కానీ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అడ్మిట్ కార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇంకోటి అది కలర్ ప్రింటా బ్లాక్ అండ్ వైటా అని అడుగుతారు. మీ ఇష్టం, అది కలర్ ప్రింట్ అని తీసుకోండి లేకుంటే బ్లాక్ అండ్ వైట్ అని తీసుకోండి. మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్ తీసుకోండి. అది కూడా మీకు ఫస్ట్ పేజ్ మాత్రమే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మీకు ఆల్ పేజీలు అయితే అవసరం అయితే లేదనమాట. అంటే ఆల్ పేజీలు అంటే ఇక్కడ మీకు ఫోటో ఉంది కదా, ఈ ఫోటో నుంచి కింద వరకు ఏదైతే ఉందో ఇన్విజిలేటర్ ఇక్కడ మనకు ఫర్ చైర్మన్ ఉంది కదా, ఇక్కడ వరకు ఏదైతే పారాగ్రాఫ్ ఉందో ఇదంతా కూడా ప్రింట్అవుట్ వచ్చేటట్టు ఒకటే పేజీలో వచ్చేటట్టు మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అడ్మిట్ కార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 2 లేటెస్ట్ ఫొటోస్ అయితే తీసుకోండి. అవి కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోటోలు మాత్రమే మీరైతే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఐడి ప్రూఫ్ అనమాట. ఐడి ప్రూఫ్లో వచ్చేసి మనకు 2 అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ 2 కూడా ఏ వచ్చేసిందంటే ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, ఈ పాన్ కార్డు కానీ, మీరు ఏదో ఒకటి అయితే మీరు ఐడి ప్రూఫ్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అయితే బ్రదర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కాడ పాన్ కార్డు లేకపోతే కనుక ఈ పాన్ కార్డు అనేది ఒకటైతే ఉంటుంది. అది మనకు 1-2 రోజుల్లోనే మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. అది ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకుంటే కనుక అది కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనకు ఐడి ప్రూఫ్లో వచ్చేసి ప్రతి ఒక్కరి కాడ ఆధార్ కార్డు అయితే ఉంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. ఆధార్ కార్డుతో పాటు మీ కాడ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, లేదంటే ఓటర్ ఐడి ఉంటే కనుక ఓటర్ ఐడి తీసుకోండి. ఇప్పుడు 18 ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరి కాడ ఓటర్ ఐడి ఉంటుంది కాబట్టి ఓటర్ ఐడి తీసుకోండి. ఒకవేళ మీ కాడ ఓటర్ ఐడి కానీ లేకపోతే మనకు ఈ పాన్ కార్డ్ అనేది ఒకటైతే ఉంటుంది. ఈ పాన్ కార్డ్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే మీరు మీ సేవ కానీ లేకుంటే నెట్ సెంటర్ దగ్గర వెళ్ళారంటే కనుక మీకు అంటే 1 రోజుల్లో మీకు ఈ పాన్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. అది ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అయితే బ్రదర్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అడ్మిట్ కార్డ్లో మీ డీటెయిల్స్ ఎట్లయితే ఉన్నాయో మీరు తీసుకుని వెళ్ళే ఐడి ప్రూఫ్లు కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. అంటే మీ పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, అండ్ మీ ఫాదర్ నేమ్ కానీ మొత్తం కూడా. కాబట్టి ఈ విధంగా అయితే ఉంటేనే మిమ్మల్ని అయితే లోపలికి అయితే యాక్సెప్ట్ చేస్తారు. అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్కి ఏమేమి తీసుకుని వెళ్ళాలి చెప్పాను. అండ్ ఫైనల్గా వచ్చేసి కొన్ని సజెషన్స్ అనమాట. ఎగ్జామ్కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్, 1/3 అంటే 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి మీరు ఏదో అంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేయొద్దండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. దీనికి నెగిటివ్ మార్క్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు నార్మల్గా అయితే వెళ్ళండి, కానీ క్యాప్ పెట్టుకొని కానీ, అదేవిధంగా మీరు చేతులకి వాచెస్ కానీ, అండ్ ఇంకోటి కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి అంటే స్టైల్గా ఉన్నటువంటి లాకెట్లు కానీ అటువంటి ఉంటాయి కదా, అటువంటివి ఏవి కూడా తీసుకొని వెళ్ళకూడదు. అదేవిధంగా బాయ్స్ పాయింట్కి బెల్ట్ వేసుకొని ఉంటారు, అది కూడా ఉండకూడదు అనమాట. అండ్ గర్ల్స్ వచ్చేసి
మీకు చెవులకు ఉన్నటువంటి రింగ్స్ అండ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెడలో ఉన్న చైన్స్ అయితే ఉండకూడదు, కింద కాళ్ళకి మెట్టలు ఉండకూడదు, ఏది కూడా ఉండకూడదు అనమాట. అండ్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి చాలామందికి హైదరాబాద్ వాళ్ళకు ఆంధ్రాలో పడింది, అంటే కర్నూలు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఈ విధంగా అయితే పడింది. అండ్ ఆంధ్ర వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పడింది. ఇది జంబ్లింగ్ అయిపోయింది అనమాట. కాబట్టి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరిగా అక్కడ ఎగ్జామ్ సెంటర్కి ఒక గంట లేదా అర్ధ గంట ముందుగానే ఉండేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే మీరు టెన్షన్గా వెళ్ళి ఎగ్జామ్ లాస్ట్ మనకు రిపోర్టింగ్ టైం అయితే ఉంటుందన్నమాట, మీరు చూసుకోండి. ఆ టైమింగ్ కల్లా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంతే బ్రదర్ వీడియో. ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేశారో అండ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తా ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. మెయిన్గా నెగిటివ్ మార్కింగ్ అవుతుంది, నెగిటివ్ మార్కింగ్ చూసుకొని మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.